సంజయుడు హస్తినకు తిరిగిరాగానే రాత్రి సమయంలో ధృతరాష్ట్రుణ్ణి కలుస్తాడు. మహారాజా, యుద్ధం జరిగితే పాండవులే గెలుస్తారు. వారికి దేవతల ఆశీర్వాదం ఉంది. రేపు రాజసభలో పాండవులు ఏం చెప్పారు అనేది చెబుతాను అని అంటాడు. మరుసటి రోజు ఉదయం కౌరవ సభలో సంజయుడు ఇలా చెబుతాడు. నేను వెళ్ళినప్పుడు కృష్ణార్జునులు ఒకే సింహాసనంపై కూర్చొని ఉన్నారు. వారిద్దరూ కలిసి ఉంటే ముల్లోకాలను కూడా గెలవగలరు. అర్జునుడి గాంధీవం, కృష్ణుడి చక్రం ముందు దుర్యోధనుడి సైన్యం నిలవలేదు. యుద్ధం వద్దు, సంధి చేసుకోండి అని చెబుతాడు. దుర్యోధనుడు కోపంతో లేచి, సంజయ, నువ్వు పాండవుల పక్షపాతివి కాబట్టే వారినంతగా పొగుడుతున్నావు. యుద్ధం కేవలం 2 వ్యక్తులతో గెలవబడదు. మా దగ్గర 11 అక్షౌహిణులు మహాసైన్యం ఉంది. వారి దగ్గర ఉన్నది కేవలం 7 అక్షౌహిణులు మాత్రమే. సంఖ్యాబలంలో మేమే గొప్పవాళ్లం. నాన్నగారు, వాళ్లు రాజ్యంలోని సగం అడుగుతున్నారు కదా. రాజ్యంలోని తీక్షణమైన సూదిమొనం మోపినంత నేల కూడా నేను పాండవులకివ్వను. వాళ్లకి దమ్ముంటే యుద్ధం చేసి గెలవమనండి. యుద్ధరంగంలో శత్రువులను చంపి రాజ్యాన్ని ఏలుతాను, లేదా వీరమరణం పొంది స్వర్గానికి వెళతాను. అంతే తప్ప భయపడి వాళ్లతో రాజీపడను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.